అందరు కళ్ళు మూసుకుంటేనే ప్రార్థన చేస్తా. బాయ్స్ కళ్ళు మూసుకో. మాట్లాడద్దు అక్కడ. బాయ్స్ కళ్ళు మూసుకోవాలా. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల యేసుక్రీస్తు ప్రభువా, కృపా కనికరములు గల దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మారని దేవుడవు, మార్పు చెందని దేవుడవు, మాట తప్పని దేవుడవు, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవా, నిబంధనను స్థిరపరిచే దేవా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభువా, మరి ఉదయకాల సమయంలో నైనా మరి నీ సన్నిధికి రాగలుగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తెచ్చిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. ప్రభువా, మరి ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. బిడ్డలందరినీ నీ స్వాధీనంలో ఉంచుకోనండి. ప్రభువా, ఏ వాక్యం అయితే మరి చెప్పబడుతుందో వారికి వినే చెవులు, గ్రహించే మనసు దయచేయండి. ప్రభువా, అల్లరి చేయకుండా కూర్చోగలిగినట్లు సహాయం చేయండి తండ్రి. మరి ఏదైతే చెప్పబడుతూ వస్తుందో మరి అది వారు వినగలిగినట్లు సహాయం చేయండి. అయోగ్యురాలని, ఎన్నిక లేని దాన్ని, ఏమాత్రం జ్ఞానం లేని దాన్ని అని ఒప్పుకుంటున్నాను. దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా, నీ రక్తంతో నన్ను కడగండి, పరిశుద్ధపరచండి. నైనా ఏదైతే చెప్పాలన్నది మీరే వారితో మాట్లాడుతూ రండి. వారి హృదయాలు తెరవమని బ్రతిమాలుకుంటున్నాను. కొద్దిమంది బిడ్డలైనా మరి తండ్రి వాక్యం విని రక్షణ పొందగలిగినట్లు, తీర్మానం చేసుకోగలిగినట్లు సహాయం చేయండి. ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని, నీ నామంనకే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంన అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన VBS టీం అందరు కలిసి ఒకసారి చెప్పండి గట్టిగా. సరే, నిన్నటి కంఠత వాక్యం ఒకరు చెప్పాలి. బాయ్స్ ఒకరు, గర్ల్స్ ఒకరు. తొందరగా చెప్పాలి. చెప్తే ఒక గిఫ్ట్ ఇస్తా. తొందరగా బాయ్స్లో ఒకరు లేచి చెప్పాలా. కంఠత వాక్యం, నిన్నటి కంఠత వాక్యం. బాయ్స్ ఎవరు నేర్చుకోలేదా? లేదా ఒక్కరన్నా? మీరు చెప్పకపోతే గర్ల్స్ చెప్తారు, గిఫ్ట్ వాళ్ళకి ఇస్తా. గర్ల్స్ ఒకరు చెప్పండి మా, తొందరగా టైం వేస్ట్ చేయొద్దు. ఒకరు లేచి చెప్పాలా. నేర్చుకోలేదు ఎవరు? గిఫ్ట్ వద్దా మీకు? మరి లేచి చెప్పండి. లేండి చెప్పండి తొందరగా లేండి. మీకు ఎవరికి గిఫ్ట్ వద్దా అయితే? సరే, నిన్నటి దినం లెసన్ పేరన్నా చెప్పండి. నిన్నటి దినం లెసన్ విశ్వాసము కలిగిన మానవుడు. ఎవరైనా? అబ్రాము కదా. అబ్రాము విశ్వాసం కలిగిన మానవుడు, ఆయన పేరు అబ్రాము. మరి ఈరోజు లెసన్ పేరు విశ్వాసముతో కూడిన క్రియలు. విశ్వాసముతో కూడిన క్రియలు. క్రియలు అంటే పనులు. కేవలం విశ్వాసం కలిగి ఉండడం కాకుండా ఆయన విశ్వాసముతో ఏ ఏ పనులు చేసినాడో ఈరోజు తెలుసుకుంటాం. మరి ఆయన పేరు ఏమని చెప్పినాము? అబ్రాము అని చెప్పినాం కదా. ఏం పేరు? అబ్రాము. ఏం పేరు? అబ్రాము. కానీ ఆదికాండం 17వ అధ్యాయంలో 3 నుండి 5 వచనాల్లో రాయబడింది. ఏమని చెప్పినా అంటే, దేవుడు నీ పేరు ఇక మీదట అబ్రాము అనబడదు, అబ్రహాముగా మారుస్తాను అని చెప్పినాడు. ముందే పేరు నింది అబ్రాము. దేవుడు ఏం చేసినాడు? అబ్రహాముగా మారుస్తాను అని చెప్పినాడు అనమాట. అబ్రాము అంటే అబ్రహాముగా మారుస్తాను, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు కాబట్టి నీ పేరు అబ్రహాము అనబడుతుంది అని చెప్పినాడు. మరి అబ్రాము అంటే
హెచ్చింపబడిన తండ్రి అని అర్థం. అబ్రాము అంటే హెచ్చింపబడిన తండ్రి, గౌరవించబడిన తండ్రి. మరి అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. అర్థమైనా? అనేక జనములకు తండ్రి. మరి ఈ వాగ్దానం దేవుడు అబ్రహాంకి ఇస్తా వచ్చినాడు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా చేస్తాను అని వాగ్దానం ఇచ్చినాడు. మరి ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాముకు పిల్లలు లేరు, కానీ వాగ్దానం ఇస్తా వచ్చినాడు. మనకు కూడా దేవుడు ఒక కొత్త పేరు ఇస్తాడనమాట. ఎప్పుడు ఇస్తాడు? యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలో అంగీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు ఒక కొత్త పేరు ఇస్తాడు. ఆ పేరు ఏమిస్తాడో మనకు తెలియదు. ఆ పేరు ఎక్కడ రాయబడుతుందంటే జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎక్కడ రాయబడి ఉంటుంది? మరి నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందా? మీకు ఆ నిశ్చయిత ఉందా? ఎంతమందికి నిశ్చయిత అండి? మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని ఎంతమందికి నిశ్చయిత ఉంది? మరి మీకు కోరిక లేదా మీ పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉండాలని? సరే, మరి అబ్రహాముగా మార్చినాడు కదా దేవుడు. ఇప్పుడు సారాయిని కూడా, అబ్రహాం భార్య పేరు ఏం పేరు? సారాయి. ఏం పేరు? సారాయిని కూడా ప్రేమించి ఒక కొత్త పేరు ఇచ్చినాడు. శారా అనే పేరు ఇచ్చినాడు అనమాట. ఏం పేరు ఇచ్చినాడు? శారా. ఇప్పుడు శారా అని ఆ పేరునకు అర్థం ఏమంటే రాజకుమారి. శారా అనే పేరుకు అర్థమేమి? రాజకుమారి. ఆమె నిజంగా దేవుని బిడ్డ, రాజులకు రాజైన దేవుని కుమార్తె. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువును హృదయంలో అంగీకరిస్తే ఏమవుతాం? రాజకుమారులము, రాజకుమార్తెలంగా అవుతామన్నమాట. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఒక దినం ఏం జరిగిందంటే, మధ్యాహ్న సమయంలో, మధ్యాహ్నం ఎట్లుంటుంది? మనకు బాగా చల్లగా ఉంటుంది కదా. ఎట్లుంటుంది? చాలా వేడిగా ఉందన్నమాట. ఆ వేడిగా ఉన్నప్పుడు జంతువులు కూడా ఎండకు తట్టుకోలేక పొదలల్లో దాక్కొని ఉన్నాయి. ఆ సమయంలో శారా ఏం చేస్తా ఉందంటే గుడారంలో ఉందన్నమాట. శారా ఎక్కడుంది? గుడారంలో ఉంది. అబ్రహాము గుడార ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడనమాట. చెట్టు కింద, వృక్షం కింద, సింధూర వృక్షం కింద కూర్చొని ఉన్నాడు అబ్రహాం. మరి అంత నిశ్శబ్దంగా ఉంది ఎండవేళ. ఆ సమయంలో అబ్రహాము నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చల్లగా చెట్టు కింద కూర్చుంటే ఏమవుతుంది చెప్పండి? నిద్ర వస్తుంది కదా. ఆ సమయంలో అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు తన ఎదుట 3 వ్యక్తులు నిలబడి ఉంట చూస్తూ వచ్చినాడు అనమాట. ఎంతమంది నిలబడినారు? 3 వ్యక్తులు నిలబడి ఉండుట చూసినాడు. అతడు వెంటనే లేచి పరిగెత్తుకొని పోయి వాళ్ళ ముందుకు నేల మట్టుకు వంగి, నీ దాసుని మీద కటాక్షం ఉన్న ఎడల మీరు వచ్చి కొంచెం నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కొని అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం ఇస్తాను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి అని చెప్తూ వచ్చినాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడినాయి అన్నమాట. చెప్తూ వచ్చినప్పుడు మీ దాసుని దాటిపోవద్దు, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చినారని చెప్తూ వచ్చినారు. 18వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో రాయబడినాయి. మరి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే సరే అలాగే కానిమని చెప్తా వచ్చినప్పుడు అబ్రహాము కొంచెం ఆహారం అన్నాడు, కానీ అంతకంటే ఎక్కువ చేస్తూ వచ్చినాడు. పరిగెత్త గుడారం లేకపోయి శారా దగ్గరికి పోయి, నువ్వు తొందరగా 3 మానికల పిండి పిసికి రొట్టెలు చెయ్యి అని చెప్పి ఎండాన్ని చూడకుండా పరిగెత్తుకొని పోయి ఒక లేత దూడను తెచ్చి పనివానికి ఇచ్చి సిద్ధపరచమని చెప్తూ వచ్చినాడు అనమాట. తర్వాత పాలను వెన్నను తీసుకొని వచ్చి సిద్ధపరిచిన ఆహారాన్ని వాళ్ళ 3కి వడ్డిస్తూ వచ్చినాడు అనమాట. వాళ్ళ 3కి ఆహారం వడ్డించి వాళ్ళను అక్కడ నిలవబడి వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఆహారం తీసుకుంటే ఏమని అడిగినారంటే,
నీ భార్య అయిన శారా ఎక్కడా అని అడిగినారు. అడిగినప్పుడు గుడారంలో ఉంది అని చెప్తూ వచ్చినారు. అప్పుడు ఆ ముగ్గురు ఏం చెప్పినారంటే, మీదటికి ఈ కాలం మరలా మీ వద్దకు వస్తాము, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని ఆదికాండం 18:10 చెప్తూ వచ్చింది. అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు, మీదటికి ఈ కాలం మీ దగ్గరికి వస్తాను, శారాకు కుమారుడు కలుగును అని చెప్తూ వచ్చినారు. అప్పుడు అబ్రహాము ఇది దేవుని స్వరం అని చెప్పి వీళ్ళు దేవదూతలని నమ్ముతూ వచ్చినాడు అనమాట. ఈ మాటలన్నీ శారా గుడారంలో ఉండి వింటూ వచ్చింది. వీళ్ళు ఈ మాటలు ఏం చెప్తున్నారు, ఎందుకు వీరు మాట్లాడే మాటలేమి, నేను వృద్ధురాలను కదా, నా యజమానుడు కూడా వృద్ధుడు కదా, నాకు ఈ వృద్ధాప్యంలో సంతానం ఎట్లా కలుగుతుంది అని చెప్పి నవ్వుతూ వచ్చిందనమాట. నవ్వుతూ వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏం చెప్పినా అంటే, యెహోవాకు అసాధ్యం ఏమైనా ఉన్నదా, యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా, కాబట్టి శారా ఈ వృద్ధాప్యంలో నిశ్చయంగా నేను ప్రసవించదనా అని నవ్వనేలా అని అంటూ వచ్చినాడు దేవుడు. అప్పుడు ఈ మాటలకు భయపడి, అంటే శారా ఎందుకు నవ్వింది, ఆమెకు నమ్మిక కలిగి నవ్విందా, అపనమ్మకంతో నవ్వుతూ వచ్చింది. మరి ఇప్పుడు దేవుడు ఏం చెప్పినాడు, యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా అని చెప్తూ వచ్చినాడు. అప్పుడు ఆమె భయపడి ఏం చేసింది, నేను నవ్వలేదు అని చెప్తా వచ్చింది, అబద్ధం చెప్తా వచ్చింది అనమాట. దేవుడు ఏం చేసినాడు, నువ్వు నవ్వినావు అని మళ్ళీ చెప్పినాడు. ఇప్పుడు ఆదికాండం 18:15 మళ్ళీ చెప్తా వచ్చినాడు, నిర్ణయ కాలంలో మీ వద్దకు మరలా వస్తాను, శారాకు కుమారుడు కలుగుతాడు అని వాగ్దానం ఇస్తా వచ్చినప్పుడు అప్పుడు శారా అప్పుడు ఈ మాటలు నమ్మలేదు, కానీ తర్వాత నమ్మి ఉండవచ్చు. మరి నమ్మి తను అబద్ధం ఆడినందుకు, తర్వాత నవ్వినందుకు దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఉండవచ్చు. మనకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి శారా క్షమాపణ అడిగిందని? హెబ్రీ పత్రిక 11:11 రాయబడింది ఇలాగ, శారా విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు గొప్పవాడని ఎంచుకొనెను అని రాయబడి ఉందన్నమాట. కాబట్టి అక్కడ దేవుడు శారా కుమారుడు కలుగుతాడని వాగ్దానం ఇచ్చినప్పుడు ఆమె విశ్వాసముతో నమ్మింది కాబట్టి మనము చెప్పవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ ముగ్గురు వెళ్ళిపోతూ వచ్చినారు. అబ్రహాం వారిని సాగనంపుటకు వెళ్తూ వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైంది, అబ్రహాముకు దేవుడు నిన్నటి దినము 7 వాగ్దానాలు ఇచ్చినాను అంటే చెప్పింది కదా. మొట్టమొదటిదేంది, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని. మరి అనేక సంవత్సరాల కిందట ఈ వాగ్దానం ఇచ్చినాడు అబ్రహాంకు. తిరిగి మరలా ఈ ముగ్గురి ద్వారా దేవుడు తనతో మాట్లాడి ఆ వాగ్దానం నెరవేరుస్తా అని చెప్తా వచ్చినాడు. ఇప్పుడు అబ్రహాంకు కుమారుడు కలగాల, ఆ కుమారునికి కుమారుడు కలగాల, ఆ సంతానము అభివృద్ధి చెందాల. మరి ఇది సాధ్యమేనా? అసాధ్యమైన పని. ఈ అసాధ్యమైన పని అయినప్పటికీ దేవుడు తన వాగ్దానం మర్చిపోలేదన్నమాట. వృద్ధులైన అబ్రహాంకు శారాకు తన పునరుత్థాన శక్తిని పోసి వారి గర్భంలోండి కుమారుని కలుగజేసి తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వచ్చినాడన్నమాట. ఇప్పుడు అబ్రహాముకు కుమారుడు కలిగినాడు. ఇప్పుడు అబ్రహాముకు కుమారుడు కలుగుతూ వచ్చినాడు. దేవుడు చేసిన ఈ కార్యమును బట్టి శారా మరలా నవ్వుతూ వచ్చింది. ఆ చిన్నవానికి ఇస్సాకు అని పేరు పెడుతూ వచ్చినారు. ఇస్సాకు అనే పేరునకు నవ్వు అని అర్థం. ఇస్సాకు అనే పేరుకి ఏమని అర్థం? నవ్వు అని. మరి ఈ విధంగా కుమారుడు కలిగి పెద్దవాడై పాలు విడిచిన తర్వాత అబ్రహాం ఏం చేసినాడు? గొప్ప విందు చేసినాడు అన్నమాట. అబ్రహాం ఏం చేసినాడు? గొప్ప, ఇస్సాకు పెద్దవాడైనాడు. ఇప్పుడు అబ్రహాం గొప్ప విందు చేస్తూ వచ్చినాడు అన్నమాట. మరి ఈ వాగ్దానం నెరవేరడానికి అనేక సంవత్సరాలు
టైం పట్టింది కదా. అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానం తన జీవితంలో నెరవేర్చడానికి అనేక సంవత్సరాలు వేచి చూచి కుమారుణ్ణి పొందుతూ వచ్చినాడు. కానీ మనకు కూడా దేవుడు అనేక సంవత్సరాల కిందట ఒక వాగ్దానం చేస్తూ వచ్చినాడు. ఆ వాగ్దానం ఏమంటే 2వ లెసన్లో ఆంటీ చెప్తా వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. ఈ లోకానికి రక్షకుణ్ణి పంపుతాను అనే వాగ్దానము ఇచ్చినాడు అన్నమాట. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చినాడు కదా దేవుడు, కుమారుని అనుగ్రహించినాడు కదా. మరి ఇప్పుడు మనకు కూడా దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చినాడు, రక్షకుని ఈ లోకానికి పంపుతా అనే వాగ్దానం ఇచ్చినాడు. మరి ఆ వాగ్దానం ఎట్లా నెరవేరింది, ఎక్కడ వ్రాయబడింది చెప్పండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో. ఎవరు చదువుతారు? ఒకరు చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. తొందరగా చదవాలా. లేచి చదవాలి తొందరగా. యోహాను సువార్త 3:16 చదువు, మా గట్టిగా చదువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినయాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అనే వాగ్దానం ద్వారా దేవుడు ఏం చేసినాడు? రక్షకుని లోకానికి పంపుతా అనే వాగ్దానము నెరవేరుస్తూ వచ్చినాడు అన్నమాట. మరి ఇప్పుడు సరే, ఈ అబ్రహాము తన ఇంటికి వచ్చిన అతిథులు ఎవరో ముందు తెలుసా ఆయనకు? తెలియదు. తెలియకపోయినా ఏం చేసినాడు? వారిని చేర్చుకొని వారిని గౌరవిస్తూ ఆతిథ్యం ఇస్తూ వచ్చినాడు. తరువాత వారు దేవదూతలని తెలుసుకుంటూ వచ్చినాడు అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు చాలామంది ఆయన్ను చేర్చుకోలేదన్నమాట. ఆయన చేర్చుకోలేదు కాబట్టి ఆయన ఎక్కడ జన్మించినాడు? పశువుల పాకలో జన్మిస్తూ వచ్చినాడు. అనేకులు ఆయన్ని అంగీకరించలేదు. మరి ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు గురించి మీకు తెలుసు కదా, ఎవరైనా రక్షకుడు కదా. మరి మీ హృదయంలో మీరు ఆయన చేర్చుకున్నారా? ఆనాడంటే వాళ్ళు చేర్చుకోలేదు, ఇప్పుడు మీ హృదయాల్లో చేర్చుకున్నారా? ఎంతమంది చేర్చుకున్నారు? చేయొద్దండి తొందరగా. నిజంగా చేర్చుకునే వాళ్ళు చేయెత్తాలా. సరే, మరి దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు కదా. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉంటూ వచ్చినాయి. ఆ వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏమంటే ప్రార్థనకు జవాబిస్తాడు అనే వాగ్దానం ఒకటి. అబ్రహాం తన కుమారుని కొరకు అనేక సంవత్సరాలు వేచి చూసినట్లు మన ప్రార్థనలకు కూడా దేవుడు జవాబిస్తాడని మనము వేచి చూడాల. కన్నీటితో చేసే ప్రార్థనలకు అంత తొందరగా జవాబు రాదు. మనం ఏం చేస్తామో, ఎంత ప్రార్థన చేసినా దేవుడు సమాధానం ఇవ్వలేదని కొద్దిసార్లు ప్రార్థన ఆపేస్తూ ఉంటాం కదా. కానీ దేవుడు తగిన సమయంలో జవాబు ఇస్తాడు కాబట్టి మనము నమ్మి వేచి చూడాలన్నమాట. నిర్ణయ కాలంలో ఆయన జవాబిస్తాడని మనం ఎరుగుతూ రావాలి. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. దేవుడు ప్రార్థనకు ఏ విధంగా జవాబిస్తాడనేది చెప్తాను. మరి జార్జ్ అనే ఒక చిన్న అబ్బాయి ఉన్నాడనమాట. వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే ఒక వాగ్దానం చేసింది జార్జికి. ఈ క్రిస్మస్కు నీకు ఒక ఫోటో స్టాంపుల ఆల్బమ్ ఇస్తాను కొత్తది అని చెప్పి వాగ్దానం చేస్తూ వచ్చింది. క్రిస్మస్ రానే వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ ఆల్బమ్ పంపలేదన్నమాట. పంపలేదు. ఇప్పుడు తన ఫ్రెండ్స్ అందరికీ ఏమని చెప్పినాడు? తన గిఫ్ట్లన్నీ చూపించినాడు. ఇంకా మా అమ్మమ్మ నాకు ఆల్బమ్ ఇస్తుందని చెప్తూ వచ్చినాడు. కానీ వాళ్ళ అమ్మమ్మ ఆల్బమ్ పంపించలేదన్నమాట. అప్పుడు వాళ్ళమ్మ చెప్తా వచ్చింది, మీ అమ్మమ్మ మర్చిపోతూ వచ్చింది, నీకు ఇంకా ఆల్బమ్ లేదు, ఏం లేదని చెప్పినప్పుడు అప్పుడు జార్జ్ ఏం చేసినా అంటే నవ్వుతూ, లేదు నేను మా అమ్మమ్మకు ఒక లెటర్ రాస్తానని చెప్పి, అమ్మమ్మ నీవు నాకు ఆల్బమ్ పంపినందుకు
వందనములు అని చెప్పి ఉత్తరం రాస్తా వస్తే వాళ్ళ అమ్మమ్మ ఏం చేసిందంటే, జార్జ్ నేను మర్చిపోలేదు, నీకు కావాల్సిన ఆల్బమ్ నేను కొని చూసినప్పుడు ఇది నీకు సరిపోదేమో అని చెప్పి దాన్ని వెనక్కి పంపిస్తా వచ్చినాను, నీకు డబ్బు పంపిస్తాను, నీకు కావాల్సిన ఆల్బమ్ కొనుక్కో అని చెప్పి లెటర్ రాస్తా వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ జవాబు వచ్చిందే రాలేదా కదా. మనం కూడా ఏం చేయాలా, మన ప్రార్థనలకు జవాబు కోసం నమ్మి వేచి చూడాలి. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఇసాకు పెద్దోడైతే వచ్చినాడు. వృద్ధాప్యంలో అబ్రహాముకు ఎప్పుడు జన్మించినాడు? వృద్ధాప్యంలో జన్మిస్తూ వచ్చినాడు కదా. ఆడుకుంటూ ఉండడం చూసి అబ్రహాము ఆనందిస్తూ ఉన్నాడు. వీరిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు? నిజమైన దేవునికి ఆరాధించేవారు. ఇద్దరు కలిసి అబ్రహాము ఇస్సాకు నిజమైన దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ ఊర్లో ఎంతోమంది విగ్రహారాధికులు ఉన్నారు. వాళ్ళ దేవతలకు అర్పణలు అర్పిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారన్నమాట. ఇలాంటి సమయంలో ఇస్సాకు ఏమైనాడు? పెద్దోడు యవనస్తుడైనాడు అన్నమాట. ఇస్సాకు యవనస్తుడవుతూ వచ్చినాడు అన్నమాట. యవనస్తుడైతూ వచ్చినప్పుడు ఒక దినము ఇప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. 22వ అధ్యాయంలో ఆది కాండము 22వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అబ్రహామా అబ్రహామా అని పిలిస్తే చిత్తం ప్రభువా అంటే, నీకు ఒకగానైన నీ కుమారును నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతంలో నేను చెప్పిన చోటుకు వెళ్ళి ఇస్సాకును బలిగా అర్పించని చెప్తూ వచ్చినాడు దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనంలో ఉంది అన్నమాట. ఏమని చెప్పినాడు? నీకు ఒక్కగానొక్కడైన నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతంలో ఒకదాని మీదికి పోయి నువ్వేం చేయాలా? ఇస్సాకును బలిగా అర్పించు అని చెప్పినప్పుడు అబ్రహాంకి ఏమైంటుంది చెప్పండి? కుమారుని అనేక సంవత్సరాల తర్వాత కుమారుని ఇచ్చినాడు. ఇప్పుడు బలిగా అర్పించమని చెప్తున్నాడు. ఏం చేయాలని అబ్రహాముకు అర్థం కాలేదు. ఇప్పుడు దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమని కోరుతూ ఉన్నాడు. మరి ఏం చేసినాడు? ఆదికాండం 17వ అధ్యాయంలో ఒక వాగ్దానం ఇచ్చినాడు కదా, నీకు కుమారుడు కలుగుతాడు, నీకు ఆ కుమారుని నుంచి అనేక జనాంగాలు వస్తాయని వాగ్దానం చేస్తూ వచ్చినాడు. మరి ఇప్పుడేమో ఏం చేస్తున్నాడు? బలిగా అర్పించమని అడుగుతూ ఉన్నాడు. మరి ఇది ఎట్లా జరుగుతుంది? ఇస్సాకు బలిగా ఇస్తే ఇస్సాకు చనిపోతాడు కదా. మరి ఇస్సాకు ద్వారా ఇస్సాకు సంతానం కలగాల. ఆ సంతానం ద్వారా అనేక మంది జనాంగం రావాలి. మరి అయినప్పటికీ అబ్రహాం ఏం చేసినాడు? నమ్ముతూ వచ్చినాడు. వచ్చి యెహోవాకు అసాధ్యం ఏదైనా కలదా అని దేవుడు శారా చెప్పినాడు కదా నవ్వినప్పుడు. అది అబ్రహాము నమ్మి ఏం చేసినాడు? ఇస్సాకును బలిగా అర్పించుటకు వెనుదీయలేదన్నమాట. దేవుడు అడిగింది ఇచ్చుటకు వెనుదీయలేదు. దేవుడు ఏమైనా చేయగలడు, తన పక్షంగా పని చేస్తాడని చెప్పి ఏం చేసినాడు? తను ఇస్సాకును బలిగా ఇచ్చుటకు వెనుదీయలేదన్నమాట. మరి దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే తెల్లవారుజామున ఏం చేసినాడంటే, పొద్దున్నే అబ్రహాం లేచినాడు. లేచి ఇస్సాకును కూడా లేపినాడు. నేను బలి అర్పించుటకు పోతున్నాను, నువ్వు కూడా నాతో రా అని చెప్పి ఇస్సాకును లేపినప్పుడు ఇస్సాకు కూడా సిద్ధమవుతూ వచ్చినాడు. ఇప్పుడు పనివారి దగ్గరికి వెళ్ళి అబ్రహాము చెప్తూ వచ్చినాడు. పనివారిని తీసుకొని ఇద్దరిని గాడిదకు గంత కట్టి ఇద్దరు పనివారిని తీసుకొని
బయలుదేరుతా వచ్చినారన్నమాట. ఎక్కడికి? దేవుడు చెప్పిన చోటికి బయలుదేరుతా వచ్చినాడనమాట. పనివారిని ఇద్దరిని తీసుకొని, గాడిదని తీసుకొని కట్టెలు చీల్చి దేవుడు చెప్పిన చోటికి బయలుదేరుతా వచ్చినాడనమాట. బయలుదేరినప్పుడు ఇప్పుడు 3 దినములు ప్రయాణం చేస్తూ వచ్చినారు వారందరూ. ఎన్ని దినములు ప్రయాణం చేసినారు? 3 దినములు ప్రయాణం చేసినాడు. 3వ దినము ఏమని చెప్పినా అంటే పనివారితో, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు కలిసి పర్వతం మీదకి పోయి దేవునికి మ్రొక్కి తిరిగి వచ్చేదము అని చెప్తూ వచ్చినాడు. ఎవరితో చెప్పినాడు? ఎవరు చెప్పినారు? అబ్రహాం చెప్పినాడు కదా. సరే, మీరు ఇక్కడే ఉండండి, ఈ చిన్నవాడు నేను కలిసి పర్వతం మీదకి పోయి దేవునికి మ్రొక్కి తిరిగి వస్తామని చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు ఎవరెవరు పోతున్నారు? ఎవరెవరు పోతున్నారు? అబ్రహాము, ఇస్సాకు మాత్రమే పోతున్నారు. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు. ఈ అబ్రహాము పోతా ఉన్నప్పుడు ఏం చేసినాడు? ఆ కట్టెల మోపును ఇస్సాకు వీపు మీద పెట్టి, ఇంక ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోతున్నారు? బలి అర్పించుటకు పోతూ ఉన్నారన్నమాట. ఇప్పుడేమో ఇస్సాకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు, కానీ అబ్రహాము నిశ్శబ్దంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు చెప్పండి? ఇస్సాకును బలిగా అర్పించాలి కదా. ఇస్సాకు ఈ విషయం తెలుసా? తెలియదు. అందుకు ఇస్సాకు ఉత్సాహంగా పోతూ ఉన్నాడు. ఇద్దరు కూడి వెళ్ళిరి అని అక్కడ రాయబడుతూ వచ్చింది. అప్పుడు వారిద్దరూ వెళ్తూ వచ్చినప్పుడు ఆదికాండం 22:6 ఇద్దరు కూడి వెళ్ళిరి అని రాయబడుతుంది. వారిద్దరూ వెళ్తూ వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేసినాడు? ఇస్సాకు కట్టెల మోపు ఎత్తుకొని పోతూ ఉన్నాడు. అబ్రహాం ఒక కత్తి చేతిలో పట్టుకున్నాడు, నిప్పు చేతిలో పట్టుకున్నాడు. నిప్పు ఎందుకు చెప్పండి? బలి అర్పించాలంటే కావాలి కదా. ఆ కాలంలో అగ్గిపెట్టెలు ఇవన్నీ లేవు కాబట్టి నిప్పు తీసుకొని వారిద్దరూ వెళ్తూ వచ్చినారు. ఈ విధంగా వారు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఇస్సాకు తండ్రి అని పిలుస్తూ వచ్చినాడు. అప్పుడు అబ్రహాము, ఏమి నా కుమారుడా అన్నప్పుడు, బలికి కట్టెలుండాయి, నిప్పు ఉంది, మరి గొర్రెపిల్ల లేదే అని అడుగుతూ వచ్చినాడు అనమాట ఇస్సాకు. మరి ఇప్పుడు అబ్రహాం ఏం చెప్పింటాడు చెప్పండి? వెరీ గుడ్. మరి ఇప్పుడు ఏం చేసినా అంటే అబ్రహాము, దేవుడు నిన్నే బలిగా ఇమ్మన్నాడని చెప్పింటాడా? లేదు. దహన బలికి దేవుడే గొర్రెపిల్లను చూచుకొనును అని చెప్తూ వచ్చినాడు. వారు వెళ్తూ వచ్చినారు. అక్కడ దేవుడు చెప్పిన చోటికి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠము కడుతూ వచ్చినాడు అబ్రహాం. ఏం కట్టినాడు? బలిపీఠము కడుతూ వచ్చినాడు. బలిపీఠం కట్టినప్పుడు ఇప్పుడు అబ్రహాము బలిపీఠం కట్టినాడు. ఆ బలిపీఠం కట్టడానికి ఇస్సాకు కూడా హెల్ప్ చేసినాడు. కానీ ఇస్సాకు ఒకటి గమనిస్తూ ఉన్నాడు. బలిపీఠం కట్టినారు, కట్టెలు చక్కగా పేరుస్తూ వచ్చినారు. ఇప్పుడు ఇస్సాకు ఒకటి గమనిస్తా, దహన బలికి గొర్రెపిల్ల లేదే అని గమనిస్తూ ఉంటే ఏం మాట్లాడకుండా అబ్రహాం ఏం చేసినా అంటే ఇస్సాకును బంధించి, ఏం మాట్లాడకుండా ఇస్సాకును బంధించి ఆ కట్టెల మీద ఉంచుతూ వచ్చినాడు అన్నమాట. ఇస్సాకును బంధించి కట్టెల మీద ఉంచుతూ వచ్చినాడు. అప్పుడు ఇస్సాకు దేవుణ్ణి ప్రేమించినాడు కాబట్టి ఇంకా నేనే బలిగా అర్పించబడాలని చెప్పి తలంచుకొని ఏం మాట్లాడకుండా, వాళ్ళ నాన్న బంధిస్తా ఉన్నా కూడా ఏం మాట్లాడకుండా ఊరికే ఉంటూ వచ్చినాడు. ఈ విధంగా జరిగినప్పుడు మరి ఇప్పుడు ఇస్సాకును బంధించి కట్టెల మీద ఉంచినాడు.
ఇప్పుడు అబ్రహాము కత్తి చేత్తో పట్టుకున్నాడు. ఏం చేయాలా? ఇస్సాకును బలిగా అర్పించాల. మరి ఇస్సాకు బలిగా అర్పిస్తే ఏమవుతాడు? ఇస్సాకు చనిపోతాడు. మరి అద్భుత రీతిగా ఇస్సాకును కుమారునిగా ఇచ్చినాడు కదా వృద్ధాప్యంలో అబ్రహాంకు. మరి ఇప్పుడు ఇస్సాకు చనిపోతే మరి ఇస్సాకుతోనే అంతమవుతుంది. ఇంకా ఇస్సాకు నుండి జనాంగం రాదు, ఇస్సాకు సంతానం కలగదు కదా. అయినప్పటికీ దేవుడు ఆజ్ఞాపించినాడు కాబట్టి అబ్రహాము ఇస్సాకు విధేయులవుతూ వచ్చినారు. ఇప్పుడు అబ్రహాము ఇంకా ఇస్సాకును బలి ఇవ్వాలని చెప్పి కత్తి పట్టుకొని ఇస్సాకును బలి ఇవ్వాలని చెప్పి కత్తి పైకెత్తినప్పుడు ఇప్పుడు దేవుని దూత వెంటనే యెహోవా దూత అబ్రహామా అని పిలుస్తూ వచ్చింది. వచ్చినప్పుడు చిత్తం ప్రభువా అని అబ్రహాం అన్నప్పుడు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, ఆ చిన్నవాన్ని ఏమీ చెయ్యకుము, నీకు ఒకగానొక్కడైన నీ కుమారుని బలి అర్పించుటకు నీవు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని నేను గ్రహించున్నానని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేసినాడు? ప్రక్కకు తిరిగి చూసినప్పుడు అక్కడ పొదల్లో ఒక పొట్టేలు కనపడిందన్నమాట. పక్కకు చూసినప్పుడు పొదల్లో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు కనపడించినప్పుడు అబ్రహాం ఏం చేసినాడు? ఇస్సాకు బదులుగా ఆ పొట్టేలను తెచ్చి బలిగా అర్పిస్తూ వచ్చినాడు అన్నమాట. మరి ఇక్కడ ఏం చేసినాడు అబ్రహాము? దేవుడు అడిగిన దానికి ఇయ్యదానికి వెనుదీయలేదు. ఇచ్చినాడా లేదా? కానీ దేవుడు ఏం చేసినాడు? ఇస్సాకును బలి ఇవ్వడానికి ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు కదా. ఇక్కడ ఇస్సాకును దేవుడు బలిగా కోరినాడు. అబ్రహాం ఏం చేసినాడు? దేవుణ్ణి ప్రేమించినాడు కాబట్టి దేవుడు అడిగిన దాన్ని ఇచ్చుటకు వెనుదీయలేదు. ఇస్సాకును ఇక్కడ బలిగా కోరినప్పుడు ఎందుకు కోరింటాడు చెప్పండి? ఎందుకు దేవుడు ఇస్సాకును బలిగా ఇమ్మంటాడు చెప్పండి? ఏమని టెస్ట్ చేయాలా? దేవుడు చెప్పిన మాట వింటాడో లేదో అనే కాదు. ఇక్కడ దేవుని కంటే ఎక్కువగా ఇస్సాకును ప్రేమిస్తున్నాడేమో అని చెప్పి దేవుడు ఏం చేసినాడు? అబ్రహామును పరిశోధిస్తూ వచ్చినాడు అన్నమాట. దేవుని కంటే ఎక్కువగా ఇస్సాకును ప్రేమిస్తున్నాడేమో అని చెప్పి దేవుడు పరిశోధించి ఇస్సాకును బలిగా అర్పించమని చెప్తూ వచ్చినాడు. మరి ఇప్పుడు ఇస్సాకును అంతగా ప్రేమించినప్పటికీ దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించినాడు? అబ్రహాం ఎవరిని ఎక్కువగా ప్రేమించినాడు? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినాడు. మనం కూడా మన జీవితంలో ఏం చేయాలా? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ ఇస్సాకును దేవుడు ఇస్సాకుని మని కోరుతా వచ్చినప్పుడు ఇస్సాకు దేవునికి చెందినవాడు అని చెప్పి పాఠం నేర్పించాడు అబ్రహాముకు. అబ్రహాం దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినాడు. సరే, మరి ఇస్సాకును ఒకవేళ బలిగా అర్పించినప్పటికీ ఇస్సాకును బలిగా అర్పించవలసినప్పటికీ ఒకవేళ బలిగా అర్పించినాడు అనుకుందాం, ఏం జరిగిండేది? అబ్రహాము బలిగా అర్పించినప్పటికీ దేవుడు మృతుల్లోండి ఇస్సాకును లేపుతాడని నమ్ముతూ వచ్చినాడు అన్నమాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, ఇస్సాకును బలిగా అర్పించినప్పటికీ మృతుల్లో ఉండి ఇస్సాకును లేపుతాడని అబ్రహాము నమ్ముతూ వచ్చినాడు. మనం కూడా ఎందుకు? దేవుణ్ణి ప్రేమించి నమ్మినాడు అన్నమాట. మనం కూడా దేవుణ్ణి ప్రేమించి మనల్ని మనము ఆయనకు సంపూర్ణముగా
అర్పించుకోవాలి అని దేవుడు కోరుచున్నాడు అనమాట. సరే, ఇక్కడ ఇస్సాకును బలిగా అర్పించడము అనేది మనకొకటి తెలియజేస్తుంది. అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పిస్తున్నాడు అనేది విషయము మనకొకటి తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును సిలువకు అప్పగించినాడు కదా, ఆ దృశ్యము మనకి ఇక్కడ చెప్తా ఉందన్నమాట. ఇస్సాకు బలిగా అర్పింపబడుట యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగింపబడేది సూచిస్తూ ఉందన్నమాట. మరి ఇక్కడ అబ్రహాము తండ్రి అయిన దేవుణ్ణి పోలి ఉన్నాడని ఎట్లా చెప్తాం చెప్పండి? అబ్రహాం తండ్రి అయిన దేవుణ్ణి పోలి ఉన్నాడని ఎట్లా చెప్తాం చెప్పండి? తండ్రి అయిన దేవుని పోలి ఉండాలని ఎట్లా చెప్తాం? తనకొక్కగానొక్కడైన కుమారుని బలి అర్పించమన్నప్పుడు ఒప్పుకున్నాడు కదా, అందుకు తండ్రి అయిన దేవుణ్ణి పోలి ఉన్నాడని చెప్పచ్చు. మరి ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి ఉన్నాడని ఎట్లా చెప్తాం చెప్పండి? బలి అర్పించడానికి ఇస్సాకు ఇష్టపడినాడా, ఎదురు చెప్పినాడా? ఇష్టపడుతూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు వలే కదా. కాబట్టి ఇక్కడ ఇస్సాకు ఒక్కసారి కూడా ఎదురు చెప్పలేదు. తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి దేవుడు పంపిస్తూ వచ్చినాడు కదా. ఎక్కడ చెప్పినారు అది? యోహాను సువార్త 3:16 చెప్తూ వచ్చినారు కదా. మరి అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా దేవుడు మనకు ఈ లోకానికి అద్వితీయ కుమారునిగా పంపిస్తూ వచ్చినాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయని ఆయనను మనందరి కొరకు అప్పగిస్తూ వచ్చినాడు. రోమపత్రిక 8:32 వ్రాయబడుతూ వచ్చింది అన్నమాట. సరే, ఇక్కడ ఇస్సాకు బలిగా అర్పించేది యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించిన దృశ్యమైనప్పుడు, ఇస్సాకు బలి అర్పించేటప్పుడు తండ్రికి ఏమాత్రము ఎదురు చెప్పినట్లు ఎక్కడ బైబిల్లో వ్రాయబడలేదు. తండ్రికి లోబడుతూ వచ్చినాడు అన్నమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రికి ఇష్టానుసారంగా నడుచుకొని సిలువకు అప్పగించుకుంటకు ఇష్టపడతా వచ్చినాడు. ఇది దేవుని చిత్తమని గ్రహిస్తూ వచ్చినాడు. మరి ఇక్కడ ఇస్సాకు బలిగా అర్పించబడినాడా? అర్పించబడలేదు. ఇస్సాకు బదులుగా గొర్రెపిల్లను బలిగా అర్పించి ఏం చేసినారు? ఇస్సాకు ప్రాణాన్ని దేవుడు కాపాడుతూ వచ్చినాడు. కానీ తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు మరణానికి అప్పగిస్తూ వచ్చినాడు. మన పాప విమోచనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగిస్తూ వచ్చినాడు అన్నమాట. మరి పాపం వలన వచ్చు జీతము మరణం. ఎవరు చనిపోవాలా చెప్పండి? ఎవరు చనిపోవాలా? పలకండి. పాపం ఎవరు చేసినారు? మనం కదా, మనము చనిపోవాలా. కానీ మనకు బదులుగా ఎవరు చనిపోయినారు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతూ వచ్చినాడు. ఆయన నిజముగా మరణించి పాతి పెట్టబడి తిరిగి లేస్తూ వచ్చినాడు. ఈ విషయం మనం హృదయంలో అంగీకరించినప్పుడు, విశ్వసించినప్పుడు ఏమని అంగీకరించాలా చెప్పండి? ఏమని విశ్వసించాలా? నా పాపముల కొరకు యేసు ప్రభువారు సిలువలో మరణించినారు, పాతి పెట్టబడి తిరిగి లేచినాడు అని మన హృదయంలో విశ్వసించినప్పుడు మనం కూడా రక్షింపబడతాం అన్నమాట. సరే, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, చెప్పండి. దేవుడు శారాకు ఏమని వాగ్దానం ఇచ్చినాడు? కుమారుడు కలుగుతాడని ఇచ్చినాడు కదా. ఆ కుమారునికి ఏం పేరు పెట్టమన్నారు? ఇస్సాకు అంటే నవ్వు. ఇస్సాకు అంటే అబ్రహాం దగ్గరికి 3 వ్యక్తులు వచ్చినారు కదా. ఎవరు వాళ్ళు? దేవుడు, దేవదూతలు. సరే, మరి మీరు ఇక్కడే ఉండండి, ఈ చిన్నవాడిని నేను వెళ్ళి దేవునికి మొక్కి తిరిగి వస్తామని చెప్తూ వచ్చినాడు ఒక ఆయన. ఎవరైనా? అబ్రహాము. ఈ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దని ఒకరు చెప్తూ వచ్చినారు. ఎవరు?
కదా. మరి ఇక్కడ తండ్రి అయిన దేవునికి అబ్రహాము సాదృశ్యంగా ఉన్నాడు కదా, ఎలా చెప్పగలుగుతారు? తనకు ఒక్కగానైన కుమారుణ్ణి బలి అర్పించుటకు అంగీకరించినాడు కదా. మరి ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడని ఎట్లా చెప్తారు? బలి అర్పింపబట్టకు ఇష్టపడుతూ వచ్చినాడు. మరి ప్రార్థనలకు జవాబు వస్తుందా? రానప్పుడు మనం ఏం చేయాలా? నమ్మి వేచి ఉండాలి. తగిన సమయంలో జవాబు వస్తుందని చెప్పి మనము ఎదురు చూడాలన్నమాట. అర్థమైందా? సరే, మరి ఇస్సాకు బలిగా అర్పించబడలేదు, యేసుక్రీస్తు ప్రభువారు బలిగా అర్పించబడుతూ వచ్చినారు కదా. మరి నీ పాపంల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు బలిగా అర్పించబడినా అని హృదయంలో ఎంతమంది విశ్వసిస్తున్నారు? చేయొద్దండి. ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? ఎవరు చేసుకోలేదా? చేయొద్దండి, పైకెత్తాల. సరే, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల గొప్ప దేవ, ఇంతవరకు మీరు మాకు తోడుగా అంటూ వచ్చినారు. అందుని బట్టి మనల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. ప్రభా, ఏదైతే బిడ్డలు వింటూ వచ్చినారో వారి హృదయంలో కార్యం చేయండి నైనా. అబ్రహాం లాంటి విశ్వాసంతో మేము కూడా ముందుకు కొనసాగలిగినట్లు సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాను. ప్రభా, కనికరించండి, కృప చూపండి. ముందున్న సమయం కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తూరండి. ఎంతమంది అయితే వారి హృదయాల్లో మిమ్మల్ని అంగీకరిస్తూ వచ్చినారో వారిని మీరు స్థిరపరుస్తూ రమ్మని, నీ నామమునకి మహిమ తెచ్చుకోమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. కంఠత వాక్యం రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమా 8:32. పలకండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? రోమా 8